నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది అనేది మనతో పాటు కొందరు పబ్లిక్ ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. మాకు కేసీఆర్ కావాలమ్మా. వాడు పింఛన్లు ఎక్కువ చేస్తానంటే చేయలేదు బిడ్డ. వాడు ఏం మంచిగా చేసి రోడ్లు లేవు, నీళ్లు మంచిగా వస్తలేవు, మాకు లేని రోగాలు వస్తున్నాయి. గ్యాస్ పిరం చేసిండు, గ్యాస్ కూడా మాకు టైంకి ఇస్తలేడు అమ్మా. అలా కొడుకు మాకు ఏం చేసిండు, వాడి నోట్లో మన్నవాడని ఒక బస్సు ఒక్కటి ఫ్రీగా చేసిండు ఆడోళ్ళకు. మొగోళ్ళకి ఏముంది, మొగోళ్ళు పైసలు పెట్టుకొని పోవాలి. ఈ బడక ఎక్కి ఏం చేసిండు మాకు, అన్ని పిరం చేసిండు. కొడుకు వాడి నోట్లో మన్నవాడ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. కేసీఆర్ వరకలు వస్తున్నాయేమో, ఇప్పుడు కేసీఆర్ లేడు, ఆడు ఓడిపోయిండు. ఈయనకి ఈ బడకను గెలిపిస్తే మాకు ఏం ఫాయిదా ఉంది? వాడు ఒక డబుల్ బెడ్రూమ్ లేదు నాయన, ఇల్లు ఇండ్ల పని చేసుకొని మొత్తం బిడ్డ. గింత పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన హైదరాబాద్కు, మరి ఈ మాకు డబుల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు నాయన. ఇక ఎవరంతా వాళ్ళు ఉన్నారు, మాకు గువ్వలు చూస్తున్నారు మా కొడుకులు. నువ్వేం సంపాదించినావు అంటారు. కిరాయి ఇంట్లో రేకులు ఇంట్లో ఉన్నా, నేను పింఛన్ పైసలు 2000 పింఛన్ కట్టుకుంటా కిరాయి ఉంటున్నా బిడ్డ. ఆ ఇల్లు కొడుకు మరి ఇవ్వాలి కదా లేని వాళ్ళకన్నా. ఉన్నోనికే ఇచ్చాను, ఉన్నోనికే డబల్ పెట్టిండు ఇండ్లు. మాకు ఏం ఫాయిదా చేయాలి వాడు కొడుకు. ఇక ఈ సంగతి ఇట్లుంది, రోడ్లు గిట్లున్నాయి మా బాధ. నీళ్ళు వాన కొడితే నీళ్ళన్నీ ఎత్తిపోసుకోవాలి కిరాయి ఇంట్లో ఉంటే. రేకులు ఇంట్లో ఉన్న బిడ్డ కొడుకు మరి ఇవ్వాలి కదా అన్నప్పుడు మళ్ళీ ఎట్లా గెలిపి కొడుకును ఆ నోట్లో మా అన్న వాడా. మాకేడు ఆధారం లేదు బిడ్డ. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా? కేసీఆర్ బాగున్నారు. కేసీఆర్ పరిపాలన ఎందుకు? ఎందుకంటే ఆయన మంచిగా చేసినారు పనులు, మంచి పని చేసినారు, మంచి సాయం చేసినారు, అందరికి పింఛనే చేసినారు, మంచి రంజాన్ పండుగకు బట్టలు పెట్టినారు, బోనాల పండుగకు పెట్టినారు, మంచిగా ఇచ్చినారమ్మా. ఈయన ఏం చేస్తున్నారు? ఏం 400-5 చేస్తా ఉన్నారు, 2000 ఆయన చేసినే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడా? ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తలేదు, ఏం చేస్తలేదు, సాయమే చేస్తలేదు. ఏం సాయం చేస్తారు ఆయన? ఒక దుడ్డు కూడా సాయం చేయలేరు. ఇంకా ఏంది, మళ్ళా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందా, కేసీఆర్ వస్తే బాగుంటుంది? కేసీఆర్ రావాలి. ఇక రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఏం మంచిగా లేదు. అప్పుడు ఏమన్నాడు, మహిళలకు 4000 ఇస్తామన్నాడు. ఈ మహిళలకు అవి లేవు, అవే కేసీఆర్ చేసినవి 2000 వస్తున్నాయి. పెళ్లి కాని పిల్లలకు అది ఏంది కళ్యాణ్ పథకం వస్తుంది అన్నారు, అది లేదు. పేదోళ్ళకు ఇండ్లు వస్తాయి అన్నారు, అది లేదు. ఏది లేదు, ఏమి. బతుకమ్మ చీరలు ఆయన ఇచ్చినప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చిండు, ఉన్నోనికి ఇచ్చిండు, లేనోనికి ఇచ్చిండు. ఇప్పుడు ఈ ఒక్క బతుకమ్మ చీర ఇచ్చిండా? ఈ తఫా బతుకమ్మ చీర ఇచ్చిండు. ఆయన గెలిచి ఏం చేసిండమ్మా? ఉన్నోని గుద్దలనే పెడుతుండు కానీ పేదోడిని లెక్క చేస్తలేడు. మరి ఆ పేదోడు ఉండే ఎందుకు చెప్పు? మరి ఒక్క ముచ్చటమ్మా, ఇందులో తప్పు ఉన్నదా? పేదోడు ఉండేందుకు బతుకొద్దాడు, ఉన్నోడే బతకాలనా? చెప్పు మరి. ఇప్పుడు నువ్వు బస్సు ఫ్రీ చేసినావు అంటే డ్యూటీలు ఉన్న వాళ్ళకు బస్సు ఫ్రీ. మాకు మగవానికేమో టికెట్ పెడితివి, ఆడోళ్ళకేమో ఫ్రీ చేస్తేవి. ఆడోళ్ళు జుట్లు పట్టుకున్నా గుద్దుకున్నా. గ్యాసు 500కు చేస్తా అన్నోనివి ఇప్పుడు 2000-3000 అనబడుతుంది. పేదవాడు ఏడిపోతాడు? ఇల్లు కిరాయి వాళ్ళు పొయ్యిలు పెట్టి వండుకుంటారా? కట్టెల పొయ్యిలు పెట్టుకొని వండనిస్తారా అమ్మ? ఒక ముచ్చట గ్యాస్ లేని వండనిస్తారా? నా ఇంట్లో పొగ అవుతుంది వెళ్ళిపోమ్మండి అని అంటారా? అన్నారా? మరి ఇక నువ్వు ఏం సాయం చేసినట్టు చెప్పమ్మా, ఏం సాయం చేసిండు? మాకు కేసీఆర్ రావాలి. మళ్ళీ కేసీఆర్ ఎందుకు రావాలి? మాకు కేసీఆరా? ఆయన చేసిన పనులు పేదోళ్ళని చూసిండు, ఉన్నోళ్ళని చూసిండు, లేనోళ్ళని చూసిండు. పెళ్లి కాని పిల్లలకు అది బాలంతలకు బట్టలు వచ్చినాయి, పొత్తు బట్టల కాడికి వెళ్ళి ఇచ్చిండు. పుట్టిన పిల్లలకు పొత్తి బట్టల కాడికి వెళ్ళి వచ్చినాయి. చీరలు ఇచ్చిండు, పెట్టెలు ఇచ్చిండు, పిల్లలకు సూట్ కేసులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఏం బాగలేదు మేడం, ఏం బాగలేదు. ఆయన యాక్చువల్లీ మాకు నచ్చలేదు మేడం. ఇగో రోడ్ చక్కగా లేదు, వాటర్ వస్తే మొత్తం వాటర్ నిండిపోతుంది, వాటర్ ఓడ్సలు రాదు. ఇప్పుడు మీ ఆడ వాటర్ వస్తుంది కదా, వాటర్ మొత్తం ఎల్లో వస్తుంది మేడం. 6 days అవుతుంది కరెక్ట్గా, 6 రోజుల నుంచి అట్లనే వస్తుంది వాటర్. ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోరు.
ఎవరు ఎప్పుడైనా వచ్చిరంటే ఈ మెయిన్లను సాఫ్ చేస్తారు వెళ్ళిపోతారు అయిపోయి. మళ్ళీ ఒక దోమల మందు కొట్టటైనా రాడు, నా ఎవరు లీడర్లు రారు, ఎవరు ఏం చేయరు. ఇంతమంది పడతారు తెలుసా మేడం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. నిజంగా చెప్తున్నా మేడం, ఇంతమంది పడతారు. చిన్న పిల్లలు తీసుకొని పెద్దల దాకా పడుతూనే ఉంటారు. ఆయన వచ్చి ఏం లాభం లేదు, ఒక లీడర్ లేడు, ఒక ఏం చెప్తున్నా కదా, దేనికి పనికి రాడు ఆయన. కేసీఆర్ వస్తేనే బెటర్. అసలు రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అవుతుందన్న? రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్? చూడు మేడం, ప్రతి దాంట్లో ఆయన ఏంటంటే ఇగో ఇప్పుడు మేము ఏమైనా లోన్ తీసుకోవాలంటే ప్రాబ్లమే వచ్చు. ప్రతి దానికి మేము తిరగలేం కదా, మా డ్యూటీలో వదిలిపెట్టి ఆయన దగ్గర తిరగలేం కదా గడికి. ఒక రోడ్డు చక్కగా లేదు, ఒకటి ఏం చేసినా చక్కగా లేదు. ప్రతి దానికి చాలని అంటారా, చాలన్లో అయితే బండి ఆపి మరీ టూ మచ్గా వేస్తారు, కట్టకపోతే. ఎంత అని కడతాం మేడం చెప్పండి. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతగానం లేకుండా మేడం, ఇప్పుడు ఇంతగానం అవుతుంది. చెప్పండి అన్న, నెక్స్ట్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ వస్తే బాగుంటుంది? కేసీఆర్ వస్తే మస్తు ఉంటుంది మేడం. ఎందుకన్నా కేసీఆర్ వస్తే బాగుంటుంది? మేడం ఆయన ఇల్లులు ఇచ్చిండు, గరీబులకు చూసిండు, బీదోళ్ళకి చూసిండు, మంచోనికి చూసిండు, చెడ్డోనికి చూసిండు. ఉన్నా మేడం చెప్తున్నాను, నేనైతే ఏం చూడలేను. ముసలికి ఇప్పటిదాకా పింఛన్ రాలే. ఏది చేస్తలేడు. మాకు నీళ్ళు మంచిగా వస్తలేవు. ఇప్పుడు ఆ నీళ్ళు అదే నా పచ్చగా వస్తున్నాయి, నీళ్ళు తాగుదామంటే వాసన వస్తున్నాయి. కేసీఆర్ ఉండగా నీళ్ళు మంచిగా వచ్చినాయి. మాకు నీళ్ళ ప్రాబ్లం లేకుండే, ఏ దానికి ఏ ప్రాబ్లం లేకుండే. మాకు పింఛని మంచిగా చేసిండు, బియ్యం పిరిగి ఇచ్చిండు, అన్ని మంచిగానే చేసిండు. కేసీఆర్ని ఓడిపోయిన ఆయన ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఏం మంచిగా లేదు. ఏమన్నా అంటే బస్సు పిరి అంటుండే, ఆ బస్సు పిరి ఏం పెట్టిండు? అది డ్యూటీ చేసేలాగా నడుతుంది, మా ఆసంటలకు ఏం నడుతుంది? ఏడో 6 నెలలకు ఒకనాడు, ఏడాదికి ఒకనాడు పోతాం ఊరికి. అది 100 రూపాయలతో ఏమవుతుంది? మాకు అన్ని రేట్లు అన్నీ పెరిగినాయి. ఏ గ్యాస్కు రేటు పెరిగింది, చదువులకు రేటు పెరిగింది, ఉప్పులు పప్పులు మస్తు పెరిగిపోయినాయి, పెట్రోల్కి పెరిగింది. ఏం మంచిగా చేస్తుండు? ఆయన చూసుకొని వేసిరు మురిసిండ్రు, కానీ ఇప్పుడు లోకానికి తెలుస్తుంది ఆయన ఏం మంచిగా చేస్తలేడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉండగానే మంచిగా చేసిండు, మాకు అన్నిటికీ సలవతి ఏ దానికైనా మంచిగా ఉండే. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేస్తలేడు. 4000 పింఛన్ అన్నాడు, పింఛన్ లేదు, ఏం లేదు. 2500 లేడీస్కి ఇస్తా అన్నారు, అవి లేవు, ఏది లేదు. ఆ కొత్త కార్డులు వస్తాయి అన్నాడు, అవి ఇస్తానే లేరు. ఇంకా ఏం మంచిగా చేస్తుండు? ఏం మంచిగా చేస్తలేడు. ఇగో మా ఇంటి ముంగడ మోరీలు నిండుతున్నాయి, ఇప్పుడు పైపులు తెచ్చిర్రు, మంది కూడా తెచ్చి ఆడ పెట్టిపోయిండు. ఆ చూసుకొని మురుసుడే ఉంది, కానీ ఆ చేసింది లేదు, చేపింది లేదు. రేవంత్ రెడ్డి 6 ప్లాన్లకు ఒప్పుకున్నారు, ఒక్క పని కూడా చేయలేరు. కేసీఆర్ ఉండగా మనకు అన్నిటికీ సౌలత్ ఉండే. ఇప్పుడు మా డ్రైనేజ్లు నిండినా మా వాటర్ అన్ని తాగే నీళ్ళకే పైపులకి పోతున్నాయి, అవే నీళ్ళు తాగుతున్నాము, రోగాల పాలవుతున్నాం. మాకు అస్సలు ఏది లేదు మేడం, చెప్తున్నాం కదా. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కొంచెము అన్ని చేసిండు, తను చేయలేదని మేము అన్నట్లే. తెలంగాణ తెప్పించిండు, మంచిగా పనులు చేసిండు, కానీ ఈ రేవంత్ రెడ్డి ఒక్క పని చేయట్లా. బస్ ఒక లేడీస్కి పెట్టిండు, కానీ మాకు దేనికి పనికి రావట్లేదు. మేము జాబులు చేసుకునే వాళ్ళం, బిజినెస్ చేసే వాళ్ళం, కానీ మేము బస్సులలో అస్సలు వెళ్ళట్లేదు. ఏంది ఇక్కురి కొట్లాట, అందులో ప్రతి చిన్నదానికి బస్సులు ఎక్కుతున్నారు, ఆగుతలేరు. కూరగాయల పోవాలన్నా బస్ ఎక్కిపోతున్నారు. అమ్మగారి ఏదో ముచ్చట పెట్టుకోవాలన్నా ఏదో ఇప్పుడు అంటే ఫోన్లు వెళ్ళినే మాట్లాడుకోవచ్చు కదా, బస్సులలోనే వెళ్తున్నారు. బస్సులు ఏం మాట్లాడన్నారో చిటికి మాటికి బస్సులు ఎక్కుతున్నారు, పోతున్నారు, కానీ దాని లాభం ఏం లేదు. ఆ వైన్స్లో రేట్లు పెంచుతున్నారు, ఆ వైన్స్లో తాగి తాగి మా వాళ్ళు ఇదైపోతున్నారు, చాలా ఇబ్బంది వాళ్ళు అవుతున్నాం. మేము ఇంట్లో మొగోళ్ళతో పడలేక మాకు ఇబ్బంది అవుతుంది. అసలు రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు? రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే ఏం పని చేస్తున్నాడని. 6 ప్లాన్లకు ఒప్పుకున్నప్పుడు అది ఒక్క దాని మీద నిల్చోన్నా 2500 ఇస్తాం లేడీస్కి అన్నారు, ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఆల్రెడీ మేము 200 పెట్టి కార్డు కొనుక్కున్నాము. ఇక్కడ ఏమంటారండి, మనది ఉంది లక్డీ కఫుల్లో ఉంది కదమ్మా, పోస్ట్ ఆఫీస్లో 200 మేము పే చేసి మేము కార్డు తెచ్చి పెట్టుకున్నాం, కానీ ఒక్క రూపాయి మా అకౌంట్లో రావట్లేదు మేడం. గ్యాస్ డబ్బులు అప్పుడు మాకు ఎక్కువ వచ్చేది, 400 వచ్చేది, ఇప్పుడు 40 రూపాయలు వస్తున్నాయండి. అస్సలు మాకు డబ్బులకు ఇబ్బంది అవుతుంది. మా జాబులు లేవు, జాబులు ఇప్పిస్తామన్నారు, జాబులు లేవు, ఏది లేదు. ఒక 6 ప్లాన్లలో ప్లాన్ కూడా లేదు. ఏం పరిపాలన మంచిగా చేస్తలేడమ్మా ఆయన. ఏంది అన్ని పీరం చేసిండు, రేషన్ పీరము, నూనె పీరము, బియ్యం పీరము. ఏంది ఎట్లా బతుకుతారు గరీబోళ్ళు? గ్యాస్ పీరము, గ్యాసులు సరిగా వస్తలేవు.
గిట్లా నా గరీబోళ్ళని గిట్లా చేస్తాడా రేవంత్ రెడ్డి? అందరం ఓట్లేసి గెలిపిస్తే ఇక గిట్లా మమ్మల్ని పక్షులు చేస్తున్నాడు. ఏంది ఇంత పీరమా? నూనె ఇంత మంచి నూనె పీరము, బియ్యం పీరము, రాషన్లు అన్నీ పీరము, గ్యాస్ వస్తలేదు. ఎంత ఎట్లా తిండి తినాలన్నా బతకాలన్నా సావాలన్నా చెప్పు. ఒక బస్సులు చేసిండు కథం అంతే అయినా. ఒక బస్సులు పిరిచే ఓడబోతున్నామో బస్సులల్లా. ఇంకా బస్సులు పిరి చేసిన దాంట్లో కూడా కొట్టుకొని సావడం అది ఉంది. మేము పోతాం ఆ ఊర్ల పంటి హైదరాబాద్లో ఎక్కడ సావాలా? ఏంది ఆయన మంచిగా చేస్తాడు, మంచిగా చేస్తా, అన్ని మంచిగా చేస్తాను ఎక్కి ఏం చేసిండు? మనుషులను కాల్చుక తింటున్నాడు. ఏం మంచిగా చేస్తాడమ్మా? ఏం బాగాలేదమ్మా రేవంత్ రెడ్డిది. ఎందుకు? ఏం చేస్తుండమ్మా? గ్యాస్ లేవు, ఏం లేవు మాకు. రేషన్ ఎక్కువైంది, నూనె ఎక్కువైంది, మాకు అన్ని ఎక్కువైతున్నాయి. మాకు కేసీఆర్ రావాలా. మాకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, పింఛన్ చేసిండు మంచిగా. 4,000 వికలాంగులకు 4,000 చేసిండు. మాకు వాళ్ళకి భర్త చనిపోయిన వాళ్ళకి 2,000 చేసిండు. మాకు అలాంటి అన్నీ కావాలమ్మా. మాకు కేసీఆర్ కావాలి. మాకు చెప్పండి ఆంటీ, రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయిందంటారు? ఇప్పుడు ఇల్లులు గుంజుకుంటున్నాడు, స్థలాలు గుంజుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మాకు గ్యాసులు చేసిండు, నూనె రాషన్ అంతా పిరం చేసిండు కదా, అక్కడ అయిండు మాకు ఆయన. మళ్ళా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దు మాకు. రేవంత్ రెడ్డి మాకు కేసీఆర్ కావాలా. ఎందుకు ఆంటీ? ఆయన మంచిగా చేసిండు కదమ్మా మాకు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ కావాలి మాకు. ఏం చేస్తలేడు రేవంత్ రెడ్డి, ఏం పెడతలేడు మాకు. డిఎల్ లేవు, బిఎల్ లేవు, అన్ని గ్యాసులు బీసులు అన్ని బంద్. ఏది మంచిగా లేదు. ఇల్లు అవే గుడిసెలు ఉన్నాయి మాకు, పెద్దగా ఏం లేవు. ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు, లేని వాళ్ళకి పోతున్నాయి ఇండ్లు అంతే. చెప్పండి అవ్వ, ఇప్పుడు నేను మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలి. మాకు కేసీఆర్ కావాలి. కేసీఆర్ ఎందుకు? ఎందుకు? అన్ని మంచిగా చేసిండు, అన్ని మంచిగా చేసిండు కేసీఆర్. ఆడు తాగిపోతాడో ఏమిటాడో, ఆడు మంచోడో చెడ్డోడో, మాకైతే మంచిగున్నది కేసీఆర్ మంచిగున్నది. ఉన్న పైసా అంతా ఆపేసారు. కార్వాయిలు ఇప్పుడు నా కొడుకు వచ్చి 6 నెలలు ఒక్క దినం ఇప్పుడు కొలువు పింఛన్ కాలేదు, ఏం కాలేదు. ఎందుకు మీరు ఉండి ఏదొద్దు మాకు, వద్దు మాకు. కేసీఆర్ కావాలి మాకు. రేవంత్ రెడ్డి మాకు వద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? అన్నిటికీ సవలదు. ఒక బస్సు ఒకటి బంద్ చేసిండేమో, గ్యాసులు వెంతుడు, బియ్యాలు వెంతుడు, పప్పులు వెంతుడు, సబ్బులు వెంతుడు, అన్నిటికీ ఇది ఒకటి మంచిగా వెంచు నేర్చిండు. ఇప్పుడు గ్యాస్ లేక కట్టెల పొయ్యి పెట్టి వండుకుంటున్నాం. పిల్లల గల్లము ఎట్లా వండుకొని తింటాం? దిగి 2 ఏళ్ళు అయింది, రూపాయి రాలే, అడక తింటున్నాం. అట్లుంది గవర్నమెంట్ జాబ్ వాళ్ళని అట్లా చేసిండాడు. న్యాయం అవుతుండొచ్చునా? చెప్పండి ఆంటీ, రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అవుతుండ? అసలు ఎక్కడ ఫెయిల్ అవుతుండో మాకేం ఎక్కడ పోసిండో, వాడెక్కడ పోసినా వీడెక్కడ పోసినా మాకు ఎవడు గెలిచింది? మాకు సుఖం లేనిది ఎవడు గెలిచేం లాభం బిడ్డ? మాకు సుఖం లేనిది ఎవడు గెలిచేం లాభం? మళ్ళా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందా, కేసీఆర్ వస్తే బాగుంటుందా? పెద్ద అమ్మా ఎవడు వచ్చినా మాకు ఏం అన్యాయం చేయలేదు. మా మోరీలు చూడు ఎట్లున్నాయి, నేళ్ళు అయింది. ఆయన మనం చేసిండా కేసీఆర్ రోడ్డు? అక్కడక్కడక్కడక్కడ మెయిన్ రోడ్లే చేసుకుండు, కానీ గల్లీలలో ఏముందని తొంగవాడు చూడడా? ఆడేం చేయలేడు, ఈడేం చేయలేడు. మాకు ఇట్లా బతుకుతున్నాం గాలికి, పురుగులల్లా, పందికొక్కులల్లా, ఎలకలల్లా బొర్రలాడుకుంటాం అంటున్నాం.